వేముల ప్రశాంత్ రెడ్డి, అధ్యక్ష, అప్రాపరేషన్ బిల్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమరికి, అట్లాగే మా శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రులు భట్టి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, నాదో రిక్వెస్ట్, నేను సబ్జెక్ట్ ఏం డివేట్ కాను. దయచేసి పాజిటివ్గా కూడా చెప్తాము, నెగటివ్గా నెగటివ్గా చెప్తాము, ఏది డివేట్ కాకుండా చెప్తాము. దయచేసి మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రిపేర్ అవుతున్నాను అధ్యక్ష. 11 అయింది. నా వైఫ్ పడుకోరా అంది. అంటే లేదు, ఇంకా కొద్దిగా చూసుకోవాలి, ప్రిపేర్ కావాలి అన్న. మిమ్మల్ని మాట్లాడిస్తారానండి, అక్కడ కష్టమే, మాట్లాడలేరు మిమ్మల్ని అన్న మాట మాట్లాడింది. అది చెప్తూ మళ్ళీ నాకు కూడా చెప్పింది అధ్యక్ష, మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, జాగ్రత్తగా పదాలు జాగ్రత్తగా వాడండి, మంచిగా మాట్లాడండి అని నాకు కూడా చెప్పింది అధ్యక్ష. అంటే అధ్యక్ష, బయట వాతావరణం, బయట అభిప్రాయం మన మీద అలా పోతున్నది అని తమరికి చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి నేను మీకు వినమ్రంగా మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ రెండు కలిసి మాకు ఇచ్చిన బుక్ ప్రకారం అప్రాప్రియేషను ఈ 4 monthsకి ఒకటి 92,000 crores అండ్ ఆడ్. అయితే పద్దుల మీద డిస్కషన్ అయ్యి ఏమైనా సజెషన్స్ అయ్యి జరుగుంటే కొద్దిగా అప్రాప్రియేషన్ ఎక్కువ మాట్లాడగలిగేది. బట్ నో ప్రాబ్లం. ఓవరాల్గా అధ్యక్ష, ఈ బడ్జెట్ గ్లాన్స్లో చూస్తే అధ్యక్ష, అయితే ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ గ్లాన్స్లో ఒకసారి చూస్తే 23-24లో రియలైజేషన్ వచ్చి 2,24,000 కోట్ల 624. అయితే ఇప్పుడు 2,75,000 కోట్ల 890. అయితే డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఇంతకుముందు 290 ఉన్నా కానీ మేము పెంచలేదు, 275కే లిమిట్ చేసుకున్నాం, వాస్తవాలకు దగ్గర ఉండాలని అన్న మాట మాట్లాడినారు. ఆ ప్రయత్నం మంచిదే అని చెప్పి నేను తెలుపుతున్నాను అధ్యక్ష. కానీ